అలాగే ఉంది. ఆ బయటకు వచ్చేటప్పుడు కూడా ఇంకా దాన్ని వదలలేదు. అంటే మరి ఆయన తర్వాత దానికి ఒక పేరు అంటే ఆనందం అనే పేరు అని మనం పెట్టాము అంటే అది మళ్ళీ ఒక గుర్తుగానే ఉంటుంది కదా. దాని పేరు అది ఎందుకు అలా ఉంది అంటే అది నిశ్శబ్దం యొక్క దాని నుంచి బయటకు వస్తూ ఆనందం అనే గుర్తుతోటి అది మెలకు అయ్యిందం అని అన్నారమ్మా. అది మళ్ళీ నార్మల్ కి వచ్చింది అని అన్నారు. అందుకే అక్కడ మౌనంగా కూడా ఉన్నారు కదా అక్కడ. అవును అవును. తర్వాత ఆయన మౌనం వహించారు. దానికి ఒక పేరు మీరు అన్నారు చూడండి. ఇప్పుడు మన ఒక ఫలితమో కారణమో లేకుండా మనసు కదలలేదు ఒక గుర్తుతోటి. మనసు కదిలిందంటే దానికి అయితే ఒక కారణం ఉండాలి, లేకపోతే ఒక ఫలితం ఉండాలి, లేకపోతే ఒక ఏదో ఒకటి ఉండాలి. అలా కదలలేని మనసే నిశ్శబ్దంగా ఉంటుంది. అలా కదిలిన మనసు అది మనసే. ఇంకా అది కదలికంటూ వచ్చిందంటే అది ఇలాంటి గుర్తుతోటే కదులుతుంది అని అన్నారు. అందుకే ఇంకా అక్కడ చెప్పడానికి ఏం లేదు అసలు. చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఒక మాట అన్నారు చూడండి కదా. ఆ ఉత్తుంగ తరంగ దానికి ఒక పులకరంత వంటిదా అన్నారు. అంటే అదేనమ్మా నేనేమనుకున్నా. చెప్పండి అమ్మా. మాట్లాడండి. అయితే ఆ పులకరింతే ఆయన అకారణమైన ఆనందము అని అన్నారు. ఎందుకంటే నిశ్శబ్దం అంటే దాని ముందరున్న స్థితి. ఇప్పుడు దాని నిశ్శబ్దం కూడా దాని ముందరున్న స్థితి దగ్గర మనసు లేదు కాబట్టి, అక్కడ ఆలోచన లేదు కాబట్టి దానికి ఇంకా దానికి గుర్తు కూడా లేదు. ఏ గుర్తు లేదు, ఇంకేమి చెప్పడానికి లేదు. ఇంకా ఏం లేదు. అది తరంగంగా కదిలి తాను మళ్ళీ మనసు అంటే ఆ స్వచ్ఛమైన ఆ క్షణం ఆ మనసు అనుభవించిన ఆనందం గురించే ఆయన ఆ ఆనందం అన్న మాట అక్కడ పెట్టాల్సి వచ్చింది. పెట్టకపోతే ఇప్పుడు పరస్పరం మన చర్చలో ఏమనుకోవడానికి రాదు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని చూపించలేరు. కానీ ఆ పులకరింత వంటి దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఈ మహాపురుషులు అందరూ కూడా ఒక భగవాన్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, జైకర్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. దానిలో అది అనుభూతి చెందిన తర్వాత మీకు అర్థమైందా ఆ వచ్చేటప్పుడు మాత్రం అది దాన్ని చెప్తా ఉంటారు మనకి. అసలు పూర్తిగా అందులో ఉండిపోయినప్పుడు అది చెప్పడానికి లేదు కదా. దాన్ని గుర్తు పెట్టుకోవడానికి కూడా ఉండదు. ఆ బయటకు వచ్చేటప్పుడు పరిస్థితి ఉంటుంది అక్కడ. అదే ఆ స్థితిని పులకరింత ఆనంద స్థితి అన్నారు. దానికి పెట్టారు. అదే అంటాడు. అందుకే ఇది మనకి ఎలా అర్థం అవుతుంది అంటున్నాడు. అవును. మన చేతన మన స్పృహ అంటే మన చేతన మన స్పృహ అంటే వేల సంవత్సరాలు అనుపలతో ఉండిపోయాం కదా. ఉండిపోయింది. అవునమ్మా. మన పూర్వరంగం అంతా ఎలా ఉంది, వేల సంవత్సరాల గతం అనమాట అది. అవును. అదంతా మన లోపల పేరుకుపోయి ఉందంటున్నాడు. అవును. అంచేత ఆ పేరుకుపోయింది. ఆ పూర్వరంగం అంతా అలాగే అజ్ఞాతంగా ఉండిపోయింది, కనిపించకుండా ఉండిపోయింది అనమాట. అందుకే మనకు ఉన్నటువంటి ఘర్షణలు వైరుధ్యాలు అన్ని కలుగుతూ ఉంటాయి. ఘర్షణ ఇవన్నీ ఆ పూర్వరంగం వల్లనే మనకి దాని నుంచి ఈ ఘర్షణ కానీ ఇవి లేకపోతే అనేక వైరుధ్యాలు ద్వంద్వం లేచిపోతూ ఉంటుంది అనమాట. మన చేతన మన స్పృహ ప్రస్తుతం ఉండనే ఉండదు. అందుకని మీరు దాన్ని గ్రహించారా? అలా ఉండదని మీరు గ్రహించారా? అది ఎప్పుడు వెనుకకో ముందుకో జరిపే కదలిక కదా. ఇప్పుడు మనం మన దినచర్యలో చూస్తే మనకు తెలిసిపోతుంది కదా. ఒక తాత వచ్చిందంటే చిన్నగా ఉంటారా, వెనక్కో ముందు